కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు మాజీ మంత్రి కేటీఆర్. పెన్షన్ల కోసం వృద్ధులు తెలంగాణలో రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారని, టెన్షన్గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరనుకున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లు వెదజల్లి కనికరం లేకుండా వృద్ధులకు పెన్షన్ డబ్బులను ఆపుతున్నారంటూ స్పందించారు. మందు బిళ్లల కోసం కొడుకులు కోడళ్ల దగ్గర చేయి చాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ మార్పు వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు మాజీ మంత్రి కేటీఆర్. పెన్షన్ల కోసం వృద్ధులు తెలంగాణలో రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారని, టెన్షన్గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరనుకున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లు వెదజల్లి కనికరం లేకుండా వృద్ధులకు పెన్షన్ డబ్బులను ఆపుతున్నారంటూ స్పందించారు. మందు బిళ్లల కోసం కొడుకులు కోడళ్ల దగ్గర చేయి చాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ మార్పు వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్.